కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగి, అడగకుండానే దేవుడు ప్రసాదించిన మిత్రుడా, నేను నీకు మాటిస్తున్నాను, నా శరీరం, నా మనసు, నా ప్రాణం, నా జీవితం, ఈ ప్రకృతి నుండి తీసుకునే చివరి శ్వాస వరకు నేను నీకు విధేయునిగా, మిత్రునిగా, నమ్మిన బంటుగా, నీ మాటే నా మాటగా, కర్ణ దుర్యోధనుడు వేరు వేరు కారు అని లోకం అనుకునేట్లుగా, నీ ఆశయాలే నా ఆశయాలుగా, నీ సంకల్పమే నా సంకల్పంగా భావించి నువ్వు ప్రతి చోట విజయం సాధించడానికి నీకన్నా నేనే ముందుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానన్నాడు. దుర్యోధనుడు ఏదైతే ఆశించి కర్ణునికి రాజ్యాన్ని ఇచ్చాడో ఆ మాటే కర్ణుని నోటి నుండి వచ్చేసరికి చాలా సంతోషపడ్డాడు. ఇలా చాలా ఆనందం కలిగి, భటులారా, కర్ణ మహారాజుని అంతఃపురం తీసుకువెళ్లేందుకు మార్గం సిద్ధం చేయండి అని అన్నాడు. అలా అనగానే ఆ చీకటి వేళ వేలాది భటులు తన చేతిలో కాగడాలు పట్టుకొని ఆ సభ నుండి రాజమందిరం వరకు దారి పొడుగునా నిలబడ్డారు. వేలాది కాగడాల వెలుగు మధ్యలో సూర్యకాంతితో వెలిగిపోతున్నాడు కర్ణుడు. పాండవులను ఈ రోజే జయించాననే గర్వంతో తన రథం పైన రొమ్ము నిల్చుకొని నిలబడిన దుర్యోధనుడు రాజమందిరానికి బయలుదేరాడు. వాళ్ళ సభ నుండి వెళ్ళడానికి చూస్తున్న ఒక మహిళ ముఖంలో సముద్రం అంత విషాదం, ఆకాశం అంత ఆనందం ఒకేసారి కనిపించాయి. ఆమె ఎవరో కాదు, కుంతీదేవి. కర్ణుడు ఆ సభలో ప్రవేశించిన క్షణమే అతని సహజ కవచ కుండలను చూసి కుంతీదేవి అతడే సూర్యభావం నుంచి తనకు కలిగిన మొదటి పుత్రులను గుర్తుపట్టింది.